ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ టీం క్వాలిఫై కాకపోవడానికి కారణాలు అయితే ఇవే ఫ్రెండ్స్. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటి రీజన్ చూసుకున్నట్లయితే పవన్ షెరావత్ కి ఇంజురీ కావడం ఫ్రెండ్స్. ఆఫ్ ద స్టేజ్ లో ఇతడికి ఇంజురీ కావడం నిజంగా తెలుగు టైటన్స్ టీం కి అయితే ఒక భారీ షాక్ అనేది చెప్పుకోవాలి. కొన్ని మ్యాచెస్ లో పవన్ లేని లోటు అయితే క్లియర్ గా అయితే కనపడడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా పవన్ ఉంటే మాత్రం కొన్ని మ్యాచెస్ అయితే గెలిచే వాళ్ళం, మనం ప్లే ఆఫ్స్ కూడా వెళ్లే వాళ్ళం ఫ్రెండ్స్. రెండో రీజన్ చూసుకున్నట్లయితే రైట్ కార్నర్ వీక్ గా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ రైట్ కార్నర్ లో ఎవరు ఆడినా కూడా సెట్ కావడం లేదు. మొదటిగా క్రిషన్ దుల్ కు ఛాన్స్ ఇస్తే ఒక్క మ్యాచ్ మినహాయించి అతను ఆడింది అయితే ఏమీ లేదు. అలాగే శంకర్ గడాయ్ కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే అతను ఒక్క మ్యాచ్ తప్ప ఆడింది అతడు కూడా ఏమీ లేదు. ఇలా మన రైట్ కార్నర్ అయితే చాలా వీక్ గా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సీజన్ లో. మూడో రీజన్ చూసుకున్నట్లయితే ఇన్ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మన టీంలో. మొదటిగా సాగర్ రావాల్ అతనైతే యూకే అడ్వాన్స్ ట్యాకిల్స్ అయితే చేయడం జరిగింది. కానీ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ట్యాకిల్ చేసినప్పటికీ అతడు అడ్వాన్స్ ట్యాకిల్ చేశాడు ఫ్రెండ్స్. అలాగే అంకిత్ జగ్లను కూడా కొన్ని ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకనే మన తెలుగు టైటన్స్ టీం అయితే ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి అయితే చేరుకోలేకపోయింది ఫ్రెండ్స్. కానీ ఏది ఏమైనా తెలుగు టైటన్స్ టీం కి అయితే నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఏదంటే మాత్రం సీజన్ 11 అని అయితే నేను చెప్తా ఫ్రెండ్స్. ఈ సీజన్ లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. ఇదే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ సీజన్ లో కూడా తీసుకురావాలని అయితే మనం కోరుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ సీజన్ లో ఎవరు బాగా ఆడారు అనేది మాత్రం మీరైతే కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.